Good evening, children. Next problem, very important. Find the area enclosed between the parabolas y square equal to 4x and x square equal to 4y. ఇక్కడ మనకు రెండు కర్వ్స్ ఇచ్చినాడు. రెండు కర్వ్స్లో తీసుకున్నప్పుడు ఒక గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ ఇంకోటి వై యాక్సిస్. ఈ రెండు గ్రాఫ్స్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ గ్రాఫ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4x. వై స్క్వేర్ ఈక్వల్ టు 4x అనేది ఇలా ఫామ్ అవుతుంది గ్రాఫ్. జస్ట్ ఐడియా, వై స్క్వేర్ ఈక్వల్ టు 4x గ్రాఫ్ ఇది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4y గ్రాఫ్ ఇలా ఫామ్ అవుతుంది. ఇది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4x 4y. ఈ రెండు గ్రాఫ్ మధ్య మనకు ఒక రీజియన్ ఫామ్ అవుతుంది. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ ఇంకొక లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రెండు గ్రాఫ్స్ ఉన్నాయి కనుక సింపుల్ ఎలా చేయాలి? రెండు గ్రాఫ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ గ్రాఫ్లో నుంచి సెకండ్ గ్రాఫ్ని ఏం చేస్తున్నాం, ఇక్కడ రిమూవ్ చేస్తున్నాం. అంటే ఫార్ములా ఏమొస్తుంది, రెండు కర్వ్స్ ఉన్నప్పుడు y1 మైనస్ y2 dx వస్తుంది. రెండు పారాబోలా ఉన్నప్పుడు లిమిట్స్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ లిమిట్స్ ఒకటి మాత్రం 0, ఇంకొక లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ గ్రాఫ్ చూడండి. ఫస్ట్ ఈ టోటల్ ఏరియాలో నుంచి అంటే ఇది ఫస్ట్ వన్ అవుతుంది. ఫస్ట్ గ్రాఫ్ ఇది అవుతుంది. సెకండ్ గ్రాఫ్ ఇది అవుతుంది. ఎందుకు? ఈ ఏరియాలో నుండి ఈ ఏరియాను రిమూవ్ చేస్తున్నాం, అది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ గ్రాఫ్ ఇది అనుకోవాలి, సెకండ్ గ్రాఫ్ ఇది అవుతుంది. ఓకే, అప్పుడు ఇది y1 ఇది y2. ముందు మనకు y1 y2 లేవు, రెండు కర్వ్స్ ఇచ్చినాడు. గివెన్ కర్వ్స్ ఆర్ పారాబోలా, గివెన్ పారాబోలాస్, గివెన్ పారాబోలాస్, గివెన్ పారాబోలా. సో ఫస్ట్ వన్ y స్క్వేర్ ఈక్వల్ టు 4x తీసుకున్నాను. y స్క్వేర్ మనకు y dx రావాలి. సో రెండు y ఈక్వల్ రాసుకున్నాను. y ఈజ్ ఈక్వల్ √4x ఏమవుతుంది, √4x. ఈక్వేషన్ నెంబర్ 1. రెండోది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4y, మనకు y రావాలా. 4y ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్. రివర్స్ రాస్తున్నా, y ఈక్వల్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ బై 4. ఈక్వేషన్ నెంబర్ 2. వాట్ ఈస్ అబ్జర్వ్ ఇన్ బోత్, రెండు y. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్, ఫ్రమ్ 1 and 2. ఇది y ఈజ్ ఈక్వల్ టు, ఇది y ఈజ్ ఈక్వల్ టు, రెండు ఈక్వల్ చేయండి. 4x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 4. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఎందుకంటే ఇక్కడ రూట్ అనేది రిమూవ్ కావాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. సో స్క్వేర్ రూట్ 4x హోల్ స్క్వేర్ is equal x square by 4 whole square. So 2 root cancel, 4x equal to square whole square, a by b whole power m చేస్తే ఏమొస్తుంది, a power m అప్లై చేయాలి, b power m అప్లై చేయాలి. సో x power 4 వస్తుంది, 2 2 జా 4 ప్లస్ 4 స్క్వేర్ కూడా వస్తుంది. రెండు అప్లై చేసుకోవాలి. ఓకే, so 4x is equal x power 4 by 4 square అంటే 16. సో రివర్స్ రాసుకుందాం. x power 4 by 16 equal to 4x. x power 4 equal to 16 into 4 into x. x power 4 into 64x. ఇది రాపండి. x power 4 minus 64x equal to 0. ఈక్వేషన్ 4. ఒకసారి మళ్ళీ వినండి. రెండు కర్వ్స్ ఇచ్చినాడు. y స్క్వేర్ ఈక్వల్ టు 4x, y ఈక్వల్ ఏమవుతుంది, స్క్వేర్ అవతలకి వెళ్తే √4x. x స్క్వేర్ ఈక్వల్ టు 4y కూడా y వచ్చేటట్టే రాసుకుంటాం. 4y ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్, y ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ బై 4. మనకి రెండు ఈక్వేషన్లు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ y1 ఇది y2, దీన్ని y1 అనుకోవాలి, దీన్ని y2 అనుకోవాలి. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడానికి గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ 1 and 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 4x ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ బై 4. ఈ రూట్ వెళ్ళిపోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోవాలి. √4x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 4 హోల్ స్క్వేర్. 2కు రూట్ క్యాన్సల్, 4x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్
హోల్ స్క్వేర్ ఉంది, ఏ పవర్ ఎం స్క్వేర్ స్క్వేర్ 2 2 జా 4/4 స్క్వేర్ కూడా అప్లై చేయాలి, బి పవర్ ఎం. ఎక్స్ పవర్ 4/4 స్క్వేర్ అంటే 16, రివర్స్ రాస్తున్నా. ఎక్స్ పవర్ 4/16 ఈక్వల్ 4x, ఎక్స్ పవర్ 4 డివైడెడ్ బై వదలగలిగితే ఇంటూ 16 ఇంటూ 4x, ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ 16 4 జా 64x ప్లస్ 64x ఇవతలకి వస్తే మైనస్ 64x. ఎక్స్ పవర్ 4 మైనస్ 64x ఈక్వల్ టు 0. రైట్ డౌన్. కంటిన్యూ నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఈ స్టెప్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ పవర్ 4 మైనస్ 64లో కామన్ ఏం తీయచ్చు, ఒక ఎక్స్ కామన్ తీయచ్చు, ఎక్స్ క్యూబ్ అవుతుంది మైనస్ 64 ఈక్వల్ టు 0. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది 0 ఒక టర్మ్. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ మైనస్ 64 ఈక్వల్ టు 0 ఇంకోటి అవుతుంది. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ మైనస్ 64 అవతలకి వెళ్తే ప్లస్ 64. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 64ను కూడా క్యూబ్ వచ్చేటట్టు ఏం రాయొచ్చు, 4 పవర్ 3 రాయొచ్చు. ఇఫ్ పవర్స్ ఆర్ ఈక్వల్ దెన్ బేసెస్ ఆర్ ఈక్వల్. సో ఎక్స్ ఈక్వల్ 4 ఒకటి, ఎక్స్ ఈక్వల్ టు 0 ఒకటి. ఓకే, 0 ఇక్కడ 4 అనుకున్నాం, రెండు వాల్యూస్ వచ్చాయి. ఇంకా ఇక్కడ ఉన్న పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇంతవరకు రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 4 వీటిని ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. వై ఈక్వల్ టు √4x ఈక్వేషన్ నెంబర్ 1. వై వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. y ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 0. 4 ఇంటూ 0 0నే, √0 0. పాయింట్ ఏమొస్తుంది ఇక్కడ, అట్ పాయింట్ ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 0, ఒక పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 4 అప్లై చేస్తున్నాం, వై ఈక్వల్ టు ఇక్కడ x4 ఈక్వల్ టు ఈక్వేషన్ నెంబర్ 2లో అప్లై చేస్తున్నాం. 4 స్క్వేర్ బై 4, వై ఈక్వల్ టు 16/4, 4 1 జా 4 1 జా. సో వై ఈక్వల్ టు కూడా ఏమొచ్చింది 4. పాయింట్ ఏమవుతుంది ఇక్కడ, అట్ పాయింట్ ఎక్స్ వాల్యూ 4ఏ, వై వాల్యూ 4ఏ. సో ఏమొస్తుంది 4, 4. ఓకే, దీన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అంటాం. విచ్ పాయింట్స్, సో ఒక పాయింట్ ఓ 0, 0 and 4, 4 are points of intersection of both parabolas. ఈ రెండు పారాబోలాస్ 4, 4 వద్ద ఇంకొకటి 0, 0 వద్ద ఇంటర్సెక్ట్ అవుతాయి. అప్పుడు ఇది ఫస్ట్ రీజియన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఒక 0 నుంచి ఇక్కడ వరకు 4 వరకు ఉంటుంది, అంటే లిమిట్స్ 0 to 4 తీసుకోవచ్చు. సో రిక్వైర్డ్ ఏరియా ఓన్లీ ఫస్ట్ రీజియన్లో మాత్రం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏ టు బి y1 మైనస్ y2 dx, y1 మైనస్ y2 dx. ఇంటిగ్రేషన్ ఏ అంటే 0, 4, y1 అంటే ఏం చెప్పినాను, ఇది దీనికి సంబంధించింది, అంటే సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 2 x²/4 తీసుకోవాలి. రెండు ఉన్నాయి, ఇది y1 ఇది y2, బట్ ఇది y1గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇది ఒక రీజియన్ ఫామ్ అయింది, ఆ రీజియన్లో నుంచి దీన్ని రిమూవ్ చేస్తున్నాం కనుక y1 అంటే ఏమవుతుంది, ఇది అవుతుంది x²/4. x²/4 అనేది y1గా తీసుకుంటాం. x²/4 అనేది y1, y2గా √4x తీసుకుంటాం. ఓకే, ఇన్ కేస్ ఇది y1గా తీసుకుంటే రాదా, ఇలా తీసుకున్నా కూడా నో ప్రాబ్లం, తీసుకోవచ్చు, చేయొచ్చు. ఓకే, సో దీన్ని y1గా తీసుకుందాం, ఈజీగానే ఉంటుంది. √4x మైనస్ y1గా నేను √4xే తీసుకున్నాను. సో నెగిటివ్లో వస్తే ఏరియాని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, పాజిటివ్గా తీసుకుంటే సరిపోతుంది, మైనస్లో వస్తాయి. y2, సో నేనేం చేస్తున్నా, x² ఈక్వల్ టు 4y. సో దీంట్లో నుంచి దీన్ని రిమూవ్ చేసుకుంటున్నాం. ఓకే, తర్వాత y2గా దీన్ని తీసుకున్నాం, x²/4గా తీసుకుంటున్నాం. x²/4 dx. ఓకే, 0 to 4 √4 into √x. √4 వాల్యూ ఎంత 2 √x మైనస్ x²/4 dx.
ఓకే, కంటిన్యూ నెక్స్ట్ స్టెప్, రైట్ డౌన్. సో ఇక్కడ బాగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. క్వశ్చన్ సపరేట్ కావచ్చు, 2 పారాబోలాస్ ఇచ్చి ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడగచ్చు. అప్పుడు 0,0 4,4 ఆర్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతాయి. ఎలా అవుతాయంటే x = 0 x = 4 వచ్చినాయి. ఈ x వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది. అంటే x వాల్యూ 0, y వాల్యూ కూడా 0, 0,0. సేమ్ x = 4 తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4^2/4 4 4 16/4 4 1 4 సో 4,4 వస్తుంది. సో అప్పుడు 0,0 4,4 అనేది పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇప్పుడు ఫైండ్ ద ఏరియా. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా, 2 పారాబోలా అంటే 2 కర్వ్స్ వచ్చినప్పుడు y1 - y2 dx చేస్తాం. 0 to 4 ఎందుకు తీసుకున్నాం? ఈడ మధ్య అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ మధ్య ఏర్పడింది. అంటే x యాక్సిస్ మీద 0 నుంచి 4 వరకు ఇది లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. 0 అప్పర్ లిమిట్ 4 తీసుకుంటాం. √, y1 ఎంత 4x గానే తీసుకుంటాం. √4x - y2 x²/2. √4 అంటే 2, √x అలాగే వస్తుంది, -x²/4 dx. రైట్, కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ స్టెప్. 2 is the constant. 2 కాన్స్టాంట్ తీసుకుంటున్నాను. 0 to 4. ఓకే, ఇక్కడ రాసుకోవాలి, మళ్ళీ మిస్టేక్ చేస్తాం. 2 √x dx, ఇంటిగ్రేషన్ √x dx ఫార్ములా 2/3 x⁻3/2 అవుతుంది. ప్లస్ సిగా రాశాం చాలాసార్లు. తర్వాత ఇందులో 1/4 కాన్స్టాంట్, x²/4 ఇంటిగ్రేషన్ dx కూడా రాయొచ్చు. 1/4 కాన్స్టాంట్ ఇంటిగ్రేషన్ x² dx అవుతుంది. x⁻n+1 x⁻n+1/n+1 x⁻n ఫామ్లో ఉంది. సో n ప్లేస్లో ఎంత ఉంది? 2 ఉంది. 2 + 1/2 + 1 అప్పుడు ఏమవుతుంది? x³ 3 + cగా రాస్తాం. సో అవే స్టెప్స్ ఇక్కడ రాస్తున్నాం. x లిమిట్ రిమూవ్ చేద్దాం. = 2 √x dx చేస్తే 2/3 x⁻3/2 మైనస్ 1/4 ఏమవుతుంది? కాన్స్టాంట్ ఇంటిగ్రేషన్ x²/4 dx ఎంత వచ్చింది? x³ 3. ఇది లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం. సో లోయర్ లిమిట్ 0 to 4. ఓకే, 2 √x dx 2/3 x⁻3/2 ఇంటిగ్రేషన్ మైనస్ 1/4 కాన్స్టాంట్ ఇంటిగ్రేషన్ x² dx చేస్తే x³ 3 వస్తుంది. ఓకే, సో 4/3 x⁻3/2 మైనస్ x³/12 0 to 4. ఓకే, అప్లై చేద్దాం. 4/3 x ప్లేస్లో ఇంటిగ్రేషన్ 4⁻3/2 మైనస్ 4³ 12 4/3 0⁻3/2 మైనస్ 0³ 4/3 ఇక్కడ మన ఈ స్టెప్స్ అబ్జర్వ్ చేయాలి. 4⁻3/2 సైడ్ చేసుకున్నాం. 4⁻3/2 ఏం చేయొచ్చు? 4⁻3/2 4ను 2² రాస్తున్నా. ⁻3/2 2 రిమూవ్ ఏమొస్తుంది? 2³ వాల్యూ ఎంత? 8. అర్థమైందా? 4⁻3/2 వాల్యూ 4ను 2² రాస్తున్నా. ⁻3/2 2 రిమూవ్ అవుతుంది. 2³ వస్తుంది. 2³ వాల్యూ 8 మైనస్ 4³ అంటే 4 4 16 16 4 64/12 మైనస్ 0⁻3/2 0 0 × 4/3 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0³ 12 అంటే 0నే. సో ఏం క్యాన్సిల్ 32/3 4 టేబుల్తో 4 3 12 4 3 12 4 1 4 2 ఉంటుంది. 4 6 24 16/3. సో ఫైనల్ ఆన్సర్ is equal 32 - 16 divided by 3.
సో ఎంత వస్తుంది ఫైనల్ 16/3 స్క్వేర్ యూనిట్స్. 16/3 స్క్వేర్ యూనిట్స్. ఇది రెండు కర్వ్స్ ఇచ్చినప్పుడు ఇలా చేసుకోవాలి. ఓకే, సో 2 × 2/3 x^3/2 minus 1/4 x^3/4. 2 2 ja 4/3 x^3/2 minus x^3/4 3 ja 12. లిమిట్స్ 4 0 అప్లై చేస్తున్నా. x ప్లేస్లో 4 రాయాలి. 4/3 x ప్లేస్లో 4 పవర్ 3/2 మైనస్ 4^12 మైనస్ 0 కూడా అప్లై చేయాలి. 4/3 0 పవర్ 3/2 మైనస్ 0^12. 4/3 4 పవర్ 3/2 ఇక్కడ చేస్తున్నాను. ఇదల్లా రఫ్ 4 పవర్ 3/2. 4 2 స్క్వేర్ హోల్ పవర్ 3/2. 2 2 రిమూవ్ 2³ అంటే 8. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన. 8 మైనస్ 4³ అంటే 64/12. ఓకే, మీరు క్యాషువల్గా డైరెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. మైనస్ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0 4 × 8 32/3 మైనస్ 4 3 ja 12 4 1 ja 4 6 ja 16/3. ఇక్కడ లైక్ టర్మ్స్ అంటే డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ చేసేసినాం. న్యూమినేటర్ను సబ్ట్రాక్షన్. 32 మైనస్ 16/3 ఎంత 16/3 స్క్వేర్ యూనిట్స్. రైట్, ఇది ఫైనల్ ఆన్సర్, నాట్ ఏరియా. ఓకే, రైట్. Good morning, children. Next problem, very important. Find the area enclosed between the parabolas y² = 9x and x² = 9y. ఇక్కడ 2 curves are given. Find the point of intersections. సో అప్పుడు మనకు లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ మనకు అవసరం. ఇక్కడ 2 curves ఇచ్చినాడు కాబట్టి ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ? సో a2b y1 మైనస్ y2 dx. ఇందులో నుంచి y ఈక్వల్ రాసుకోవాలి, ఇందులో నుంచి y ఈక్వల్ రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు లోయర్ లిమిట్స్ అప్పర్ లిమిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఒకసారి గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ సంబంధించిన గ్రాఫ్ ఏమవుతుంది? x² = 9y. ఎక్స్ యాక్సిస్ x డాష్, ఇది ఎక్స్ యాక్సిస్. x² = 9y. నెక్స్ట్ y యాక్సిస్ సంబంధించినది y² = 9x అంటే ఇక్కడ వస్తుంది గ్రాఫ్. y² = 9x. ఓకే, అందుకే x తో స్టార్ట్ అవుతుంది, x యాక్సిస్ మీద ఉంటుంది, y తో స్టార్ట్ అవుతుంది, y. ఈ 2 పారాబోలాస్ ఇంటర్సెక్ట్ ఇన్ దిస్ రీజియన్. ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక పాయింట్ O(0,0) తీసుకోవచ్చు. ఇక్కడ ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఒక లిమిట్ తెలిసిపోయింది 0, ఇంకొక లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ వరకు. ఓకే, సో మనకు ఇంత ప్లేసే రావాలంటే ఇక్కడ చూస్తే ఫస్ట్ కర్వ్లో నుంచి సెకండ్ కర్వ్ని ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. ఇదల్లా మనకు ప్లేసు. ఈ ప్లేస్లో నుంచి ఈ ప్లేస్ను రిమూవ్ చేయాలి. ఇంత ప్లేస్ను రిమూవ్ చేయాలంటే y1 మైనస్ y2 చేయాలి. ఓకే, అది y డాష్. జస్ట్ ఫార్ములా y1 మైనస్ y2 dx. ఓకే, ఫస్ట్ గివెన్ పారాబోలాస్ ఫస్ట్ వన్ y² = 9x అని రాస్తున్నాం. ఇప్పుడు y ఈక్వల్ ఏమవుతుంది? √9x. ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ x² = 9y. y ఈక్వల్ రాయాలి కాబట్టి సో రివర్స్ రాస్తే 9y = x². y ఏమవుతుంది? x² divided by 9. ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2. సో లాస్ట్ ప్రాబ్లంలో ఇవే y1 y2 అవుతాయి. సో ఇక్కడ y is equal, ఇక్కడ కూడా y is equal. సో బోత్ ఆర్ ఈక్వల్. √9x = x² by 9. సో రూట్ రిమూవ్ కావాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ both sides. √9x² is equal x² by 9 whole square.
2 రూట్ క్యాన్సల్ 9x ఈక్వల్ టు x స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే x పవర్ 4/9 x పవర్ 4/9 స్క్వేర్ ఉంది. 9 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ 81 చెప్పినా కదా. a/b హోల్ పవర్ m a పవర్ m 2 2 జా 4 9 స్క్వేర్ కూడా వర్తిస్తుంది. సో న్యూమినేటర్కు స్క్వేర్ చేయాలి, డినామినేటర్ కూడా స్క్వేర్ చేయాలి. 9 స్క్వేర్ అంటే 81. సో రివర్స్ రాసుకుంటున్నా. x పవర్ 4/81 ఈజ్ ఈక్వల్ 9x. x పవర్ 4 ఈక్వల్ టు డివైడెడ్ బై అవతలకి వెళ్తే ఇంటూ 81 ఇంటూ 9x. x పవర్ 4 ఈక్వల్ టు 9 1 జా 9 9 8 జా 72 729x. ఇతలు రప్పండి. x పవర్ 4 మైనస్ 729x ఈక్వల్ టు 0. సో రెండిట్లో మనం కామన్ ఏం తీయచ్చు, x మాత్రమే తీయచ్చు. అప్పుడు మిగులుతుంది x క్యూబ్ మైనస్ 729 ఈజ్ ఈక్వల్ 0. సో x ఇంటూ ఎక్స్ క్యూబ్ x పవర్ 4 మైనస్ 729 ఇంటూ ఎక్స్ 729x ఈజ్ ఈక్వల్ 0. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ 0కి ఈక్వల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 0 అండ్ x క్యూబ్ మైనస్ 729 ఈక్వల్ టు 0. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 0 అయింది. x క్యూబ్ ఈక్వల్ ఏం రాయొచ్చు ఇక్కడ 729. x క్యూబ్ ఈజ్ ఈక్వల్ 729 క్యూబ్ వచ్చేటట్టు ఏం రాయొచ్చు 9 క్యూబ్ అంటే 729. 9 9 జా 81 81 9 జా 729. ఇఫ్ పవర్స్ ఆర్ ఈక్వల్ దెన్ బేసెస్ ఆర్ ఈక్వల్. x ఈక్వల్ ఏమవుతుంది 9. మనకు రెండు x వాల్యూస్ వచ్చినాయి. ఒకటి x ఈక్వల్ టు 0, ఇంకోటి x ఈక్వల్ టు 9. ఈ x ఈక్వల్ 0 x ఈక్వల్ 9 ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే రెండు y వాల్యూస్ వస్తాయి. ఓకే, అది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అవుతాయి. ఓకే రైట్. కంటిన్యూ నెక్స్ట్. ఓకే నెక్స్ట్ లైన్ ఒకసారి చూద్దాం. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ 9x ఉంది. ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ y ఈక్వల్ x స్క్వేర్ బై 9. ఇదే y1 y2 అవుతుంది. మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ కావాలా. ఇప్పుడు x ఈక్వల్ టు 0 అప్లై చేద్దాం. ఎందుకంటే x ఈక్వల్ 0 x ఈక్వల్ 9 వచ్చింది. సో y ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ 0. 9 ఇంటూ 0 0నే. రూట్ 0 ఎంత 0నే. ఓకే, ఇది y1 అంటే పాయింట్ ఏమొస్తుంది అట్ ఓ ఆఫ్ అవుతుంది. 0, 0 ఓ అనే పాయింట్ తీసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ y x ఈక్వల్ 9 అప్లై చేద్దాం. y ఈక్వల్ టు 9 స్క్వేర్ బై 9. x ప్లేస్లో 9 రాస్తున్నాం. y ఈక్వల్ టు 81/9. సో y ఈక్వల్ టు ఏమొస్తుంది 9 1 జా 9 9 జా. సో 9 వచ్చింది. ఇక్కడ y ఈక్వల్ ఎంత 9. అట్ x వాల్యూ 9 y వాల్యూ కూడా 9. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఆర్ ద points of intersections or the point of intersections are intersection points are ఏవేవి పాయింట్స్ O ఆఫ్ 0, 0 పాయింట్ వద్ద అండ్ ఏ అనుకుంటున్నాం. ఏ అనుకోవచ్చు 9, 9 ఒక పాయింట్ పెట్టుకున్నాం నేను అట్ ఏ ఆఫ్ అనుకున్నాం. ఓకే, అంటే 0, 0 వద్ద టచ్ చేసింది, ఇంకోటి 9, 9 వద్ద టచ్ చేసింది. ఇప్పుడు లిమిట్స్ ఏమవుతాయి, ఒకటి 0 వద్ద స్టార్ట్ అవుతుంది, ఇంకోటి 9 వద్ద ఎండ్ అవుతుంది. అంటే వీటి మధ్యలో ఉన్న గ్రాఫ్ను చేసుకోవాలి అంతే కదా. ఇక్కడ చూడు 0 to 9 ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే తీసుకుంటాం. సో రిక్వైర్డ్ ఏరియా, డ్రా ద డయాగ్రామ్ కంపల్సరీ. రిక్వైర్డ్ ఏరియా is equal required area is equal integration a to b y1 minus y2 dx. y1 minus y2 dx. ఓకే, ఎందుకు y1 minus y2? ఇక్కడ రెండు పారాబోలాస్ ఉన్నాయి. ఇక్కడ ఒక పారాబోలా, ఇక్కడ ఒక పారాబోలా. రెండు పారాబోలాను గ్రాఫ్ గీస్తే రెండు కూడా ఇక్కడ మాత్రమే టచ్ అవుతున్నాయి. ఇక్కడ టచ్ అయినప్పుడు ఈ మధ్యలో ఉన్న ఎన్క్లోజ్డ్ వీటి మధ్యలో ఉన్న ఏరియాను ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. అవి ఏ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతాయి? ఒకటి 0, 0 పాయింట్ వద్ద, ఇంకొకటి ఏ ఆఫ్ 9, 9 పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతాయి. అప్పుడు వేటి మధ్యలో ఏర్పడినాయి? 0కు 9కు మధ్యలో గ్రాఫ్ ఉంది. బట్ ఈ ప్లేస్ అవసరం లేదు కనుక y1 మైనస్ y2 చేయాలి.
సో ఇంటిగ్రేషన్ ఏ టు బి అట్ పాయింట్స్ ఏమవుతాయి, అట్ లిమిట్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అండ్ బి ఈజ్ ఈక్వల్ 9 అవుతుంది. ఓకే, ఇంకొక స్టెప్ రాదు. ఒకటి ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి, ఇంకోటి ఎక్స్ ఈక్వల్ టు 9. దేర్ ఫోర్ లోయర్ లిమిట్ ఏ ఈక్వల్ టు 0 అవుతుంది, అప్పర్ లిమిట్ బి ఈజ్ ఈక్వల్ 9. 0 to 9 y1 అంటే ఇది √9x అవుతుంది. y ఈక్వల్ రాసినాం కదా, దాన్ని y1 అనుకుంటే √9x. y2 అంటే ఏమవుతుంది, x ఇది y2 ఈక్వేషన్ నెంబర్ 2 x² / 9 ఇది y2 అవుతుంది. అప్లై చేద్దాం. y1 √9x మైనస్ y2 x² / 9 dx. ఓకే, y1 మైనస్ y2 రాసినాం. దాని సింప్లికేషన్ చేయాలి. 0 to 9 a to b. ఓకే, y ఈక్వల్ టు √9x మనకు పాయింట్స్ వచ్చినాయి. x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు కూడా 0 వచ్చింది. y ఈక్వల్ x² / 9 x వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసినాం 9. y ఈక్వల్ 9² / 9 9² అంటే 81/9 9 1 9 y ఈక్వల్ 9. ఇక 2 పాయింట్, ఒక పాయింట్ ఏమవుతుంది x వాల్యూ 0, ఒక పాయింట్, ఇంకోటి x ఈక్వల్ 9, 9 ఇంకొక పాయింట్. ఈ రెండు పాయింట్స్ ఈ గ్రాఫ్లో ఇక్కడ టచ్ అయినాయి అంటే 0 to 9 అంటే అవి లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అవుతాయి. 0 to 9. రిక్వైర్డ్ ఏరియా ఏ టు బి y1 మైనస్ y2 dx. ఎందుకు ఇక్కడ -2 చేసినామంటే 2 గ్రాఫ్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు, 2 గ్రాఫ్ గీసినప్పుడు ఈ ప్లేస్లో మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఇక్కడ మాత్రమే మనకు ప్లేస్ ఫామ్ అవుతుంది. ఈ ఏరియా ప్లేస్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో 0 to 9 ఏ వాల్యూ 0, బి వాల్యూ 9. y1 అంటే √9x మైనస్ y2 x² / 9 dx. రైట్, కంటిన్యూ నెక్స్ట్. ఓకే, ఇక్కడ √9 అనేది కాన్స్టాంట్. ఓకే, √9 ముందు రాద్దాం. ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ 0 to 9. √9 అంటే ఎంత 3 √x √9 into √x. ఒకసారి చూడండి, √9x నేను రాయొచ్చు, √9 into √xగా రాయొచ్చు. √9 వాల్యూ ఎంత 3 √x అవుతుంది మైనస్ x² / 9 dx. ఓకే, 0 to 9 ఇంకా రిమూవ్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఏమొస్తాయి, ఇంటిగ్రేషన్ √x dx ఫార్ములా 2/3 x పవర్ 3/2 వస్తుంది. ఇంకోటి ఇంటిగ్రేషన్ x పవర్ n dx ఫార్ములా ఏంటి, ఇక్కడ x పవర్ n+1/n+1 cగా రాయొచ్చు. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏముంది x² dx. ఓకే, x² / 9 ఉంది, ఇక్కడ 1/9 అనేది ఏంది కాన్స్టాంట్. సో ఓన్లీ x² అబ్జర్వ్ చేస్తే n ప్లేస్లో ఏముంది 2, x పవర్ 2+1/2+1 ఏమొస్తుంది x³ / 3 c అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 కాన్స్టాంట్ √x dx అంటే 2/3 x పవర్ 3/2 మైనస్ 1/9 కాన్స్టాంట్ x² చేస్తే ఎంత వచ్చింది x³ / 3. సో లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 0 to 9. 3 1 3 1 సో మిగిలిపోయింది 2x పవర్ 3/2 మైనస్ x³ / 27 0 to 9. 9 అప్లై చేస్తాం. లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. ఫస్ట్ 9 2 into 9 పవర్ 3/2 మైనస్ 9 పవర్ 3/27. ఓకే, అప్పర్ లిమిట్ అయిపోతానే క్లోజ్ చేసి మైనస్ మర్చిపోకూడదు. లోయర్ లిమిట్ 0 అప్లై చేద్దాం. 2 into 0 పవర్ 3/2 మైనస్ 0³ / 27. 2 into ఓకే, దీన్ని చూడమ్మా 9 పవర్ 3/2 ఏం రాయొచ్చు 9 ఏం రాయొచ్చు ఇక్కడ 3² హోల్ పవర్ 3/2 రాయొచ్చు. 2 రిమూవ్ అయితే 3³ వస్తుంది. 3 3 9 9 3 27. దాని వాల్యూ ఎంత ఇక్కడ 9 పవర్ 3/2 వాల్యూ 27 మైనస్ 81/27 నాట్ 81 9³ అంటే 81 into 9 రాసుకోవచ్చు. 9³ అంటే 9 9 81 81 into 9 మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు లేదా సింప్లికేషన్ ఈజీగా ఉంటుంది. 9 1 9 3 3 1
3 2 ja 6, 3 7 ja. So 2 into 27 minus 27. Okay, write down. Continue next step. Okay, 2 into 27 is equal, area is equal 54 minus 27. 27 into 1, 9 1 ja, 9 3 ja, 3 1 ja, 3 27 ja. So final ga required area is equal 54 la 27 vade 27 square units. Okay, ఇక్కడ నుంచి మీరు క్యాషువల్గా చేసుకున్న డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, రైటా. నెక్స్ట్ ప్రాబ్లం. Next, third, find the area enclosed between the parabolas y square equal to 4x and x square equal to 12y. Same problem, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ given curves y square equal to 4x, y is equal root 4x. Equation number 1. Next, second one. X square equal to 4y, reverse raza, 4y equal to x square, y equal to x square by 4. Equation number 2. Sorry, 12y. X square equal to 12y. 12y, x square by 12. From 1 and 2. సో స్క్వేర్ రెండు y ఈక్వల్ టు కాబట్టి రెండు ఈక్వల్ చేస్తాం. 4x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 12. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేర్ రూట్ 4x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ బై 12 హోల్ స్క్వేర్. సో 2 రూట్ క్యాన్సల్, 4x ఈక్వల్ టు x power 4 by 12 square 144. 12 square 12 into 12, న్యూమినేటర్ స్క్వేర్ అప్లై చేయాలి, డినామినేటర్కు స్క్వేర్ అప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ x power 4 by 12. రివర్స్ రాయండి, x power 4 by 144 is equal 4x. ఓకే, సేమ్ డయాగ్రామ్. x power 4 equal to 144 into 4x. మల్టిప్లికేషన్ చేస్తే x పవర్ 4 ఈక్వల్ టు 4 4 జా 16, 4 4 జా 16, 7 4 1 జా 4 1 5 76x. x పవర్ 4 మైనస్ 576x ఈక్వల్ టు 0. సో రెండిట్లో x కామన్ తీస్తే x క్యూబ్ మైనస్ 576 ఈజ్ ఈక్వల్ 0. ఒక x ఈక్వల్ ఏమవుతుంది 0 అవుతుంది. అండ్ ఇంకోటి x క్యూబ్ మైనస్ 576 ఈక్వల్ టు 0. x క్యూబ్ ఈజ్ ఈక్వల్ 576. x క్యూబ్ ఈజ్ ఈక్వల్ క్యూబ్ వచ్చే విధంగా 576ను రాయలేం. సో ఏం రాయొచ్చు, 24 స్క్వేర్ రాయొచ్చు. 24 స్క్వేర్ ఈక్వల్ టు 576. సో x ఈక్వల్ టు, చాలా జాగ్రత్తగా వినండి, 24 హోల్ పవర్ 2/3, 3/1 పవర్ 1/3గా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా, 24 హోల్ పవర్. ఓకే, ఎక్స్ కామన్ తీస్తే x క్యూబ్ మైనస్ 576, x ఈక్వల్ టు 0, నో ప్రాబ్లం. ఇక్కడ అబ్జర్వ్ చేయాలా, x క్యూబ్ మైనస్ 576 ఈక్వల్ 0, x క్యూబ్ ఈజ్ ఈక్వల్ 576, x క్యూబ్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ 24 స్క్వేర్ రాస్తాం, క్యూబ్ రాయడానికి లేదు, 576 క్యూబ్ రాయలేం, స్క్వేర్ రాయొచ్చు. 24 స్క్వేర్, x ఈక్వల్ టు 24 హోల్ పవర్, పవర్ ఏమవుతుంది ఇక్కడ 3/1 అనేది 1/3గా మారుతుంది. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. 24 హోల్ పవర్ 2 అలాగే ఉంటుంది, బై 3 వచ్చేస్తుంది x ఈక్వల్ టు. ఓకే, రైట్. సో కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం, y ఈక్వల్ రూట్ 4x. సెకండ్ ఈక్వేషన్ y ఈక్వల్ x స్క్వేర్ బై 12. సో పుట్ x ఈక్వల్ టు ఫస్ట్ వన్ అప్లై చేసాం, y ఈజ్ ఈక్వల్ సేమ్
4 into 0. 4 into 0 root 0. Root 0 అంటే 0. At point O అనుకుంటే 0, 0 x y రెండు 0. నెక్స్ట్ y put x equal to 24 whole power 2/3. సబ్స్టిట్యూట్ చేస్తున్నా. y is equal to x ప్లేస్ లో 24 whole power 2/3 whole square. x ప్లేస్ లో 24 whole power 2/3 whole square divided by 12. y square equal to 24 whole power 2 2 ja 4/3/12. ఇది రాస్తాం. సో ఇప్పుడు పాయింట్ అట్ ఏ ఆఫ్, చాలా జాగ్రత్త ఈ పాయింట్. సో ఇక్కడ 2 2 ja 4, 24 whole power 2/3 ఉంది ఇక్కడ మనకు ఆల్రెడీ. మళ్ళీ స్క్వేర్ ఉంది. ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n, 2/3 ఇంటూ 3 వస్తుంది. 24 whole power 2, 2 2 ja 4/3 ఇలా రాస్తాం. అంటే ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n, m ప్లేస్లో 2/3 ఇంటూ 2, 2/1 రాసుకోవచ్చు. 2 2 ja 4, 3 1 ja 3. సో అలా రాస్తాం స్టెప్స్. ఓకే, నోట్ చేసుకోండి. అండర్స్టూడ్ కాకుంటే వర్క్ చేస్తున్నా. ఒకసారి చూడండి. ఏ అనే పాయింట్, ఎక్స్ పాయింట్ 24 whole power 2/3, y పాయింట్ 24 whole power 4/3/12 ఇలా వచ్చింది. అంటే గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే x x డాష్, y y డాష్. ఫస్ట్ x యాక్సిస్ మీద గ్రాఫ్ ఇలా ఉంటుంది. x యాక్సిస్ మీద గ్రాఫ్ x² ఈక్వల్ టు 12y గ్రాఫ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ y యాక్సిస్ మీద అబ్జర్వ్ చేద్దాం. సో y, ఫస్ట్ క్వశ్చన్ ఈక్వేషన్ 1, y ఈక్వల్ టు y² ఈక్వల్ టు 4x అవుతుంది. y² ఈక్వల్ టు 4x. ఈ రెండింటి మధ్య ఉన్న గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసింది, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 0, 0. ఇంకొక పాయింట్ ఏ ఆఫ్ 24 whole power 2/3, 24 whole power 4/3 వచ్చింది. 4/3. ఇప్పుడు మన గ్రాఫ్ వీటి మధ్యలోనే ఉండాలి. అంటే ఒకటి 0, 0 అంటే ఒకటి 0 మధ్యలో, ఇంకోటి x యాక్సిస్ ఉంది 24 whole power 2/3. సో మన క్వశ్చన్లో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ కర్వ్స్, ద పాయింట్ ఆఫ్ intersection of two curves or two parabolas అని కూడా అనొచ్చు. or number 1 O of 0, 0 and A of 24 whole power 2/3, 24 whole power 4/3 divided by 12. ఇవి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే ఏంటి, ఈ రెండు పాయింట్ వద్ద టచ్ అవుతున్నాయి. అయితే వీటి మధ్యలో ఉన్న ఏరియాను ఫైండ్ అవుట్ చేయండి. రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్, సో ఏ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ a to b ఏం చేయాలి, y1 మైనస్ y2. ఈ ఏరియా రావాలంటే ఈ y1 నుంచి దీన్ని రిమూవ్ చేయాలి, అప్పుడు ఈ ప్లేస్ ఏర్పడుతుంది dx. y1 అంటే ఏం తీసుకోవాలా, √4x గా తీసుకుంటాం. ఫస్ట్ వన్ y1 ఈక్వల్ √4x, y2 x²/12, x²/12 చేస్తాం. సేమ్ మెథడ్ a to b. లిమిట్స్ రాసేటప్పుడు జాగ్రత్త, ఫస్ట్ లిమిట్ ఇక్కడ రాసుకోవాలి. సో అట్ x ఈక్వల్ టు 0 ఒకటి అవుతుంది అండ్ x ఈక్వల్ టు 24 whole power 2/3 తీసుకుంటాం. సో గివెన్ a ఈజ్ ఈక్వల్ 0 అండ్ b ఈజ్ ఈక్వల్ 24 whole power 2/3. 0 ఓకే, ఇక్కడ జాగ్రత్త 24 whole power 2/3. y1 √4x మైనస్ y2 x²/12 dx.
ఓకే, రైట్ డౌన్. కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. ఇక్కడ జాగ్రత్తమా 24 ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే తీసుకోవాలి. ఇందులో ఎక్స్ యాక్సిస్ 24 హోల్ పవర్ 2/3, వై యాక్సిస్ తీసుకోలేదు. ఓకే, వై యాక్సిస్ తీసుకోవాలంటే ఇక్కడ x1 మైనస్ x2 రాసుకొని చేయాల్సి వస్తుంది. సో ఇది బెటర్. 0 to 24 హోల్ పవర్ 2/3, రైట్ డౌన్. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ 0 to 24 హోల్ పవర్ 2/3, 0 to 24 హోల్ పవర్ 2/3, √4x ను √4 ఇంటూ √x రాసినాం, మైనస్ x²/12. ఫస్ట్ వన్ √4 అంటే ఎంతమ్మా 2, ఇంటిగ్రేషన్ రిమూవ్ చేస్తున్నా. √4 అంటే 2, √x dx, √x dx ఫార్ములా 2/3 x పవర్ 3/2, 2/3 x పవర్ 3/2 మైనస్ x²/12 ఉంది. అంటే x పవర్ n ఫార్ములా గుర్తు చేసుకుంటే x పవర్ n+1/n+1 ప్లస్ c, x²/12 dx, 1/12 కాన్స్టాంట్, సైడ్ తీస్తే x² dx, x² dx 1/2 ఇంటూ x పవర్ ఏమవుతుంది 2+1, 2+1/2+1, 1/2 ఇంటూ x³ 3. సో డైరెక్ట్ అండ్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో 1/12 ఇంటూ 12, 1/12 ఇంటూ x² dx చేస్తే ఎంత వచ్చింది x³ 0 to జాగ్రత్త లిమిట్స్ 24 హోల్ పవర్ 2/3, 2 2 జా 4/3 x పవర్ 3/2 మైనస్ 1 into x³ 12 3 జా 36, 0 to 24 హోల్ పవర్ 2/3. సో లిమిట్స్ అప్లై చేద్దాం. అప్పర్ లిమిట్ ఎక్కడ అప్లై చేయాలి, ఎక్స్ ప్లేస్లో అప్లై చేయాలి. 24 హోల్ పవర్ 2/3 మళ్ళీ హోల్ పవర్ 3/2. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ ప్లేస్లో 24 హోల్ పవర్ 2/3 హోల్ పవర్ 3/2 మైనస్ ఎక్స్ ప్లేస్లో 24 హోల్ పవర్ 2/3 మళ్ళీ ఏముంది ఇక్కడ క్యూబ్ ఉంది బై 36, ఇది ఒక టర్మ్, మైనస్ సింపుల్గా దీన్ని 0 0 రాసుకోవచ్చు. సో రఫ్ చేస్తున్నాను ఇక్కడ, మైనస్ 0 అప్లై చేద్దాం. 4/3 0 పవర్ 3/2 మైనస్ 0³ 0 కూడా అప్లై చేసాం. ఇక్కడ మనం 24 హోల్ పవర్ 2/3ని అబ్జర్వ్ చేయండి. 24 హోల్ పవర్ 2/3 హోల్ పవర్ 3/2, ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n చేస్తే 24 హోల్ పవర్ 2/3 ఇంటూ 3/2 క్యాన్సిల్ అయిపోతాయి. 2 1 జా 2 1 జా 3 1 జా 3 1 జా ఫైనల్గా 24 వస్తుంది. సో 4/3 ఇంటూ 24 సింపుల్గా, లేదంటే 2 1 జా 2 1 జా 3 1 జా 3 1 జా మైనస్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. 24 హోల్ పవర్ 2/3 ఇంటూ ఏమొస్తుంది ఇక్కడ 3 హోల్ క్యూబ్, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ 3 3 క్యాన్సిల్ అయితే 24 స్క్వేర్ అంటే 576, 24 స్క్వేర్ బై 36. ఇది అబ్జర్వ్ చేయండి. 0 పవర్ 3/2 అంటే 0, 0 ఇంటూ 4/3 0నే, మైనస్ 0³ అంటే 0, 0/36 అన్న 0నే. ఓకే, రైట్ డౌన్. కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. ಇದೆಲ್ಲ ರಫ್. ಓಕೆ, ದಿಸ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಆನ್ ದ ರಫ್. ರೈಟ್ ಡೌನ್. ಕಂಟಿನ್ಯೂ ನೆಕ್ಸ್ಟ್ ಸ್ಟೆಪ್. ఓకే, ఇక్కడ 3 3 రిమూవ్ అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 24 స్క్వేర్ బై 36, 24 3 1 జా 3 3 8 జా 24, 3 1 జా 3 3 8 జా. సో ఏరియా ఏ ఈక్వల్ టు 4 ఇంటూ 8 మైనస్, ఓకే 24 స్క్వేర్ను మనకు అందుబాటులో 24 ఇంటూ 24/36. ఓకే, సో 3 8 జా 24, 3 1 జా 3 12 జా 12 1 జా 12 2 జా 4 8 జా ఎంత 32 మైనస్ 8 2 జా 16. ఫైనల్ ఆన్సర్ ఎంత 16. సో స్క్వేర్ యూనిట్స్, that is the area. Okay,
రైట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ మోడల్ కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, ఫైన్ ద ఏరియా ఎన్క్లోజ్ బిట్వీన్ ద పారాబోలా. హోంవర్క్ చేయండి. 2 ప్రాబ్లమ్స్ సేమ్ మెథడ్. y² = 16x. సో y = √16x అంటే జస్ట్ అలాగే ఉంచుకొని చేయండి. √16x. x² = 16y, y = 60x² / 16. సో ఆన్సర్ 256/3. సో y² = x, y = √x. y రివర్స్ రాసుకోండి. y = x² అవుతుంది. ఇక్కడ y = √x. సో 1 and 2 నుంచి సాల్వ్ చేసుకోండి. ఓకే, ఆన్సర్ 1/3 స్క్వేర్ యూనిట్స్. ఓకే, రైట్ డౌన్. డూ హోంవర్క్ అట్ హోమ్.